ఇది యాక్చువల్గా తాగు నీటిలో ఉంటుంది. ఉండవలసిన పరిమాణం 1.5 ppm అంటారు. దంతాలలో దంతం పైన పింగాణి పొర ఏంటండి? ఎనామిల్. దంతము దేనితో తయారు చేయబడుతుంది అంటే డెంటిన్. దంతం పైన మెరిసే ఆ పింగాణి పొర, ఆ పింగాణి పొర శరీరంలో అతి గట్టి పదార్థం ఏంటో తెలుసా? ఇదే ఎనామిల్. ఎనామిల్ ఏర్పాటుకు కావలసినది ఈ ఫ్లోరిన్. గుర్తుపెట్టుకోండి. ఎనామిల్ ఏర్పాటుకు కావలసినది మూలకం ఏంటండి? చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ అధిక ఫ్లోరిన్ లేకపోతే ఓవర్ ఫ్లోరిన్, ఎక్సెస్ ఫ్లోరిన్ కాజెస్ ఏమవుతుందంటే ఒకటి ఫ్లోరోసిస్, దంతంపై పసుపు రంగు ఛాయ ఏర్పడుట. రెండోది స్కెలెటల్ ఫ్లోరోసిస్. దీన్నే నాక్ నీ సిండ్రోమ్. నాక్ నీ అంటే ఇంగ్లీష్లో ఎలా రాస్తారు? నాక్ నీ సిండ్రోమ్, కేకే సిండ్రోమ్ అంటారు. ఇదేంటంటే అధిక ఫ్లోరిన్ తీసుకున్న పిల్లల్లో కనపడు వ్యాధి. కనపడు వ్యాధి. మరి ఒకవేళ ఇంకోటి చెప్పాము, కన్జెనిటల్, గుర్తుందా? ఇదేంటిది? కన్జెనిటల్ ఫ్లోరోసిస్. ఓకేనా? రైట్. ఇది అధికంగా ఫ్లోరిన్ తీసుకున్న పిల్లల్లో కనబడేటువంటి వ్యాధి. అంటే ఎముకలు ఎక్కడ పడితే అక్కడే ఉంగిపోతుంటాయి ఫ్లెక్సిబుల్గా, ఐరన్ ఫ్లెక్సిబుల్గా. ఇదేంటిది? కన్జెనిటల్. గర్భిణీ స్త్రీ అధికంగా ఫ్లోరిన్ ఉన్న వాటర్ను తీసుకునేటప్పుడు వికృత రూపంలో ఎముకలు ఉన్న పిల్లలు పుడతారు. దాన్ని కన్జెనిటల్. గర్భిణీ స్త్రీ అధిక ఫ్లోరిన్ ఉన్న నీటిని ఎక్కువగా తీసుకుంటే, లేదా ఫ్లోరిన్ ఉన్న నీటి ఎక్కువ తీసుకున్నట్లయితే నిరాకారం లేదా వికృత రూపంలో ఉన్న ఎముకలు ఉన్న పిల్లలు పుడతారు. ఫ్లోరిన్ తర్వాత జింక్. తర్వాత ఏమో వరుసగా మూలకాల్లో జింక్ రాసుకుని ఏమైంది? గర్భిణీ స్త్రీకి అత్యవసరమైన మూలకం గర్భిణీ స్త్రీ. గర్భిణీ స్త్రీకి అవసరమయ్యే మూలకం. అలాగే విటమిన్లు, హార్మోన్లు పనిచేయడానికి అవసరమయ్యే మూలకం. ఎస్పెషల్లీ ఇన్సులిన్ హార్మోన్ పనిచేయడానికి కావాల్సిన హార్మోన్ మూలకం. క్లియరా? మొదటిది గర్భిణీ స్త్రీకి అవసరమయ్యే మూలకం. రెండోది విటమిన్స్, హార్మోన్స్ పనిచేయాలంటే కావాల్సింది. ఎస్పెషల్లీ ఇన్సులిన్ హార్మోన్ తయారీకి పనిచేయడానికి కావాల్సింది. రిక్వైర్డ్ ఫర్ ఇన్సులిన్ వర్కింగ్. రిక్వైర్డ్ ఫర్ ఇన్సులిన్ వర్కింగ్ అంటాం. ఫెర్రస్, ఫ్లోరిన్, నెక్స్ట్ అయోడిన్.
ఓకేనా? ఇవి సముద్రపు నీటిలో ఎక్కువగా ఉండే మూలకం అయోడిన్. అంటే అదేనండి, ఆర్బీసీ తగ్గిపోవడం చూస్తూ ఉంటే చెప్పుడు ఉండదు. జింక్ లోపం వల్ల ఏంటంటే మెంటల్లీ డల్ ఉంటాయండి అంటే బేబీ గ్రోత్కి అవసరం అది. గర్భస్థ శిశువుకి అత్యవసరమైన మూలకం ఇది కూడా రాసుకోవచ్చు. గర్భస్థ శిశువుకి అవసరమైన మూలకం జింక్ అని రాస్తారు. దాంట్లో జింక్లో ప్రీనేటల్ బేబీస్ సో ఎక్కువ డ్రై ఫ్రూట్స్లో ఉంటుందండి ఇది జింక్కి. అంటే ఇది మైక్రో ఎలిమెంట్, ట్రేస్ ఎలిమెంట్ కదా, దీనికి తక్కువ సోర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే, డన్. దీని తర్వాత చూడండి అయోడిన్ అండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు జింక్ లోపం వల్ల మెంటల్గా కాస్త బుద్ధి మాంద్యతగా పిల్లలు పుడతారు. అందుకే గర్భిణీ స్త్రీకి B9 విటమిన్ అండ్ జింక్ రాస్తారు. విమెన్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేయరా, ఖచ్చితంగా జింక్ ఉండాలి. హెల్త్కి చాలా అవసరం కూడా, అది కూడా ట్రేస్ ఎలిమెంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయోడిన్. సముద్రపు నీటిలో ఉండేటువంటి మూలకం అయోడిన్. ఫౌండ్ ఇన్ ఓషన్ వాటర్. సముద్రపు నీటిలో దొరుకుతుంది యాక్చువల్లీ, ఎక్కువగా ఉండేది. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరం. థైరాయిడ్ గ్రంథి లేదా థైరాక్సిన్. థైరాయిడ్ గ్రంథి లేదా థైరాక్సిన్ పనితీరుకు అవసరం. అయోడిన్. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి సింపుల్ గాయిటర్, సామాన్య గాయిటర్. డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ కాజెస్. సింపుల్ గాయిటర్, సామాన్య గాయిటర్. దీని లక్షణాలు ఏంటండి? అలసట, నీరసం,